ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. వాళ్ళలో ఎంత మంచి పేరుందా కానీ ఆయన చుట్టూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకి పాపం ప్రైవసీ లేదు కదా. ఏ మనిషికైనా ఎంత పెద్ద స్టార్ అయినా ఏదైనా పాత రోజుల్లో మీరు అన్నట్లుగానే మీరు కనిపిస్తే అన్ని అడుగుతారు కదా, అక్కడ మనకి చికెన్ పెట్టేవాళ్ళు కాదు, ఇలా చేసాం అలా చేసాం షూటింగ్ అని. మనం మనుషులమే, స్టార్లమైనా సీఎంలమైనా పిఎంలమైనా మంత్రులమైనా మనకి కోరికలు ఉంటాయి. షాపింగ్కి వెళ్దాం, కొనుక్కోవాలి, తిరగాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం, పార్టీలకు వెళ్దాం, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్దా కానీ గుర్తుపట్టేస్తున్నారు. ఒక కంట్రీ పేరు ఏదో చెప్పారండి, అక్కడికి వెళ్తే కొంచెం ప్రైవసీ ఉంటుంది, అక్కడికి వెళ్తారంట. రామోజీలో ఫుల్ ఆయన ఎవరు పట్టించుకోరంటే లోపల సినిమా వాళ్ళే కదా ఉండేది. ఆయన గెస్ట్ హౌస్ దగ్గర 3 గేట్లు దాటి ఎవడో లోపలికి వెళ్ళడు. 3 వాచ్మెన్లు ఉంటారు, ఎవరు వెళ్ళటం లేదు ఇంకా అక్కడ. ఆయన ఇష్టం, లోపల ఆయన ఏమైనా చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, షూటింగ్ వచ్చి అంటే మాత్రం మళ్ళీ మామూలే, ఎవరో ఒకళ్ళు. అంటే ఇప్పుడు నేను పని చేస్తున్నాను, నా తరపున ఎవడో వస్తాడు, భాస్కర్తో ఫోటో అంటాడు, ఈ అమ్మ వచ్చాడు, నాకు ఇబ్బంది ఆయనకి ఇబ్బంది. కానీ ఎలాగనే ఆయనకి అర్థం అవుతా, ఈ డ్రెస్ వద్దురండి, నెక్స్ట్ ఇంకో చొక్కా వేసుకుని మళ్ళీ ఫోటో ఇవ్వాలి. ఓకే, అలా అంటే కాదంట పాపం, అయినా కూడా వస్తాడు, ఫోటో ఇస్తాడు అలాగా. సో ఫౌజీ ఎలా వస్తుంది ఇప్పుడు మూవీ? అసలు అద్భుతం ఉండేది, అది ఇంకా అద్భుతం. చెప్పకూడదు కానీ అసలు గెటప్ ఏంటి అసలు భలే. ఇంకా అది దాన్ని మనం ఇంకా అసలు అంటే డైరెక్టర్ గొప్పతనం ఏంటంటే అది కావాలంటే కావాలంతే. ఎంత డీటెయిల్గా చేస్తారంటే, అంటే ఒక ఎగ్జాంపుల్ చిన్నగా స్టోరీ ఏంటి అసలు నేను చెప్పను. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బ్రాహ్మణుల ఇంట్లో వంటలు వండుతున్నారు, ఒక 24 వంటలు వండేసాం, 24 రకాలు. పులిహోర ఉండమన్నాడు. అంటే బ్రాహ్మణులు అంటే ఉంటుంది కదా పులిహోర, అన్నీ ఉన్న, వైట్ రైస్ ఉంది, పులిహోర ఉండలా. డైరెక్టర్ వచ్చి పులిహోర ఏదన్నాడు, అంతే. సత్యం రెడీ సార్, మీరు ఏది ఎక్కడ సార్ 5 minutes సార్ రెడీ. అక్కడ ఇంకో కూరలో పులుసు అందరూ వేసి దాన్ని కలిపి పసుపు వేసి మొత్తంగా పులిహోరలో చేసి 2 తాలింపులు వేసి పెట్టేసాం. ఎండుమిరకాయలు ఉండాలి కదా దాంట్లో అంటున్నాడు. ఓకే, ఎంత డీటెయిల్ చూడండి మనిషి. తీస్తాడు షాట్, అలాంటి వదిలేడు, డీటెయిల్గా దాన్ని పట్టుకుని అలా తీసుకుని జయప్రద గారు ఎవరికో తినిపించడం ఉన్నారు. ఈ క్యారెక్టర్ కూడా చెప్పకూడదు, మిథున్ చక్రవర్తి కదా అన్నారు. అయ్యి బాబాయ్ డైరెక్టర్ బట్టి వాయించేస్తాడు. సో మీరు ఈ సినిమా కంప్లీట్గా ఆర్ట్ డైరెక్టర్ చేస్తున్నారు. నేను ఒక 6 months పనిచేశానండి. ఈ సావిత్రి సినిమా గురించి ఇంక దాంట్లో బయటకు వచ్చాను. మళ్ళీ వేరే వాళ్ళు చేస్తున్నారు, అది వేరే చాలా మంది మారుతూ ఉంటారు. అది ఎందుకంటే ఒక్కటి కాదండి, అది సెటిల్ అంటే పీరియడ్ సినిమా కదా. ఇప్పుడు రామోజీ మొత్తం మ్యాక్సిమం రామోజీ, అల్యూమినియం ఫ్యాక్టరీలు కూడా సెటప్ చేశారు. ప్రొడ్యూసర్ అంటే దమ్ము ఏం సెట్ ఎప్పుడు చేస్తారు పాపం ఇవన్నీ. మళ్ళీ సలార్ 2 ఉంది, కాల్చండి, అందుకే మర్చిపోయి ఇది ఉంది కదా కల్కి, అది కూడా అనుకుంటున్నారు. జరుగుతాయండి, అంతే అండి. లేదు అసలు అందరూ వెయిట్ చేస్తున్నారు, కమల్ హాసన్ గారు చేంజ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఏమయ్యాడు అని. సో అది కూడా జరుగుతుంది షూటింగ్, అది ఏం స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నాను. కాదు, నేను మళ్ళీ వెళ్ళాలి. నా ఈ సావిత్రిలో 6 months ఇక్కడే ఉన్నానండి. టెక్కలి, శ్రీకాకుళం అటు వెళ్ళిపోయాం. షూటింగ్ చేసుకుని వచ్చి సినిమా అంతా ఫినిష్ చేసుకుని పూజ చేసాం. ఎందుకంటే పూజ ముందేసాం అనుకోండి, పూజ చేసాడు కృష్ణమయ్య సినిమా అయిపోయిందా అనే అవకాశాలు ఉన్నాయి. సినిమా ఫినిష్ చేసుకొచ్చేసి పూజ చేశాం. కానీ ఈ సినిమా అంటేనే ఫస్ట్ మిమ్మల్ని చూడగానే గుర్తొచ్చే డైలాగు వీర వెంకట కనక మహాలక్ష్మి, ఒక పెద్ద అరుపు అనమాట. అవి మాకు నేను అడిగితే ఆయన అరిచేవాడు సరదా ప్రభాస్. ఎలా రావండి సార్ అంటే చిన్న పిల్లోలా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు మాతో పాటు కలిసిపోయాడు. ఒక కుర్రోడు ఎలా ఉంటాడు అలా ఉన్నాడు. సుభాష్ని గారు కదా, సుభాష్ని గారు అండి. బాబు అనేది ఆవిడ, బాబు 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 మీ నాన్నగారు బాబు, ఏమన్నట్టు బాబు, ఇలా అంటే సిగ్గుపడతా ఆడవాళ్ళతో మాట్లాడి సిగ్గుపడతాడు. అలా ఉండేవాడు. ఇప్పటికీ నాకు మొన్న ఆయన అన్ని ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటే నాకు ఒంటబుద్ధి కావట్లేదు అక్కడ. ఎందుకంటే నాకు బాహుబలే కనపడుతున్నాడు, పాన్ ఇంటి సారే కనపడుతున్నాడు. ఈశ్వర్ ప్రభాస్ కనిపించాడు. నా చేయి పట్టుకుని వదలట్లేదు ఆయన. ఆయనకి అర్థమైంది వదిలేస్తాను, ముందు వెళ్ళిపోతాడు, పట్టుకుని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయనకి అర్థమవుతున్నాడు, వీళ్ళు షై ఫీల్ అవుతున్నారు, ఏదో దగ్గర రావడానికి ఫీల్ అవుతున్నారు. ఏంటి రండి రారేంటండి, కలర్ ఏంటండి మీరు అంటే ఏం కలుగుతాం ఆయన మనం. అప్పటి నుంచి ఇప్పటికి అదే నెంబరా? నేను నెంబర్ కూడా నా దగ్గర లేదండి. నేను ఆ పాత నెంబర్ ఉండేది కదా, పోయింది, పారిపోయి చాలా నెంబర్లు మారిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఆయన ఖర్చే ఉంటుంది కదా పర్ డే. చాలా ఏంటి, ఒక 100-150 మంది భోజనం చేస్తారండి. వెనకాల ఇన్ని రకాల వంటలు ఉంటాయంటే అసలు ఇన్ని రకాల వంటలు ఎందుకు వండుతారు అనిపిస్తానట. అప్పటికప్పుడు వండిస్తాడు మీకు. ఇంకా అందులో ఏదో నిల్వ పెట్టేసి ఉండదు. అన్ని ఆయన లెక్క రోజుకు 10-20 లక్షలు ఖర్చు ఉంటుంది. ఈజీగా అవుతుంది, కళ్ళు మూసుకుని అవుతుంది, క్యాజువల్గా అవుతుంది. మీకు ఆ వైట్ టెంట్ ఒకటి వేస్తాం ఆయన వెనక లక్షలు. ఆయన సెట్లోకి వస్తున్నారంటే క్యారవాన్ ఆ వైట్ టెంట్లోకి వెళ్ళిపోద్ది.
అందులోంచి దారి డైరెక్ట్గా సెట్లోకి పెడతాం. ఇది ఒకలాగా సైడ్ కర్టన్స్ కట్టేసి ఇంకా అక్కడికే టెంట్లు గింట్లు భారీగానే ఉంటుంది. ఇందులో ఫుల్ ఏముంటుందని ఫుల్ వేసి అనకొండ వేసి ఉంటుంది కదా, అనకొండ ఫుల్ చూపులు ఉంటాయి కదా, పెద్ద అనకొండ వేసి ఇక్కడ నుంచి ఫుల్గా ఆ రూమ్ దాకా ఫ్లోర్ దాకా ఉంటుంది. అంటే లేకపోతే ఆయన కొంచెం ఉండలేడు, అలవాటు అయిపోతుంది కదా, చల్లదనం అలవాటు అయింది. రామోజీ అంటే మామూలు ఎండలు ఉండవు అవునవును. మాకు. కాదు, ఆయన జిమ్ ట్రైనర్కే రేంజ్ రోవర్ పంపించారు. ఎవరైనా అసలు అలా చేసేది ఈరోజు. ఎవరు, లక్ష్మణ్కా? లక్ష్మణ్ ఖాన్ ₹1 కోటి రేంజ్ రోవర్ ఫ్రీగా ఇచ్చారంట కదా. ఇచ్చేసాడు అంత గిఫ్ట్. చాలా అండి, ఇది తెలిసి మనకి తెలియని బోల్డ్ ఉన్నాయి ఆయన చేసిన సాయాలు. అంటే అతనికి రేంజ్ రోవర్ ఇష్టం అయితే ఆయన కొనిపించారా, లేకపోతే అది ఏమో మరి ఎందుకు ఆయనకి ఏమనిపించిందో కొనేసి అది కారు తీసుకున్నాడు. కారు ఏం దిమ్మ తిరిగిపోయి, కారు అంటే ఏదో అంటాం, ఓకే, దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. అది ఈయన ఇస్తారని బాబు, ఈయన నిజంగా అలాంటి అయితే ఫిక్స్ చేసి పెట్టుంటాడు, డైలీ నెలకి ఓ 2 lakhs వస్తుంది తీసుకుంటామని కూడా చెప్తాడు. అటువంటి మనిషి నేను దాచుకోడండి. దాచుకోవడం అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు సడన్గా వచ్చిన డబ్బు వస్తే దాన్ని భయపడతాడు. వాళ్ళు పుట్టడమే డబ్బులు పుట్టారు, గోల్డ్ స్పూన్. ఇంకా వాళ్ళకి దేని మీద ఆశ ఉంటుంది? వచ్చింది పంచడమే, సరదాగా ఉండడం. లైఫ్లో ఫ్రెండ్షిప్కి ఆయన ఇచ్చినంత వాల్యూ ఇవ్వడం ఇంకా. అంటే మేము క్యారెక్టర్ మాత్రమే ఫ్రెండ్స్ కదా, మేము ఫ్రెండ్స్ కదా ఆయనకి. యాక్చువల్లీ ఆ సినిమాలో క్యారెక్టర్ ఫ్రెండ్స్. ప్లస్ నేనేంటంటే సినిమా ఫస్ట్ నుంచి నేను అలవాటయ్యా. అంటే మాది భీమవరం, కొంచెం మన ఆయన భాష నా భాష కలుగుతుంది. ఏంటంటే చెప్పండి ఇలా ఉంటుంది మాది. అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆయన అంటే ఏంటంటే తినరా చేస్తారా కూర్చోండి బాబు, మాది ఇలా ఉంటుంది. అలాంటిది నేను ఫస్ట్ నుంచి అలవాటయ్యాను. అంటే బయటికి తీసుకెళ్ళడం, రావడం, క్యాంటీన్లు అక్కడక్కడ టీ తాగి అక్కడ టిఫిన్ చేసుకుని మళ్ళీ యాక్టింగ్కి వెళ్ళటం, మళ్ళీ మధ్య ఒక 5 రోజులు తిరిగామండి అలాగా. జవహర్ రెడ్డి కెమెరామ్యాన్, నేను, ప్రభాస్ గారు ముగ్గురమే రోడ్లో ఎక్కడ పడితే అక్కడ. మాకు ఎక్కడ చెత్త కనిపితే అక్కడ అయిపోవడమే. వీడు చిన్నది ఎంత ఉంటుంది అది ఏకంగా, ఇప్పట్లో చిన్న కెమెరాలు కొంచెం పెద్దది, వీడియో కెమెరా, అది పట్టి నేను భుజం వేసి కూర్చుంటాడు. ఓహో, డెమో షూట్ లాగా. ఓహో, మొత్తం ఓకే. సార్ పరిగెట్టుకురండి, ఇక్కడ పరిగెత్తి పిచ్చోడు అనుకుంటా సార్ నన్ను. సార్ పరిగెట్టాలి తప్పదు మరి. ఓకే, అంటే ఎవరు చూడలే, ఎందుకు చూస్తారు? ఏమో సినిమాలో ఎవడో ట్రై చేసుకుంటున్నాడు, కృష్ణ రేలాకి తిరిగింది మేము, ఎవడో ట్రై చేసుకుంటే కొత్త కుర్రాడు. ఎవరు అడిగారు ఒకళ్ళిద్దరు, ఎవరు అబ్బాయి బాగానే ఉన్నాడు, పొడుగ్గా భలే ఉన్నాడు, ఎవరంటే ఎవడో కొత్తవాడు సీరియల్ ట్రై చేస్తున్నాడు అనేవాడు. ఇంకెందుకు అడుగు చరిత్ర చెప్పడం అనవసరం కదా మనం, ఆయన కృష్ణరాజు గారు అబ్బాయి, ఇది చెప్పడం అనవసరం మనం అని చెప్పాడు. నవ్వుకునేవాడు ఆయన, ఈయన నవ్వాడు. అంటే సినిమా ప్రీవ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. అబ్బో హీరో ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు. ఏమంటే ఎలా ఉందండి అంటే, ఎలా ఉందంటే తెలుస్తుంది కదా, ఇంకేంటి పికప్ అయిపోయారు మీరు అంతే. అంటే హిట్ వద్దంటారా అనేవాడు, మళ్ళీ హిట్ వద్దంటే సూత్రంగా చాలా మంది కనపడుతుంది. కానీ అప్పుడులో ఒకటి ఉండేదిలేండి, కృష్ణరాజు గారు అబ్బాయి కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాము, చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాం, చిరంజీవి గారు మేనల్లుడు కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాం, నాగేశ్వరరావు గారు అబ్బాయి కాబట్టి సినిమాకి వెళ్ళిపోదాం, ఇది ఎక్కువ ఉండేది మనకి. అవును అవును, ఇప్పుడు పోయింది ఆ క్రేజ్. కానీ వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి అనేది అప్పుడు ఉందండి. మీరు అన్నట్టు బలనా వాళ్ళు ఉంటే. కానీ ఒకటి సార్, ఎంత అడ్రస్ ఉన్నా టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.